అరుణాం కరుణాం తరంగితాక్షిం హృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిచ్చేవ ఏమి భావే భవాని. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయోభ్రాస్తాహినో దేవి దుర్గా దేవి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం, నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి మనకి ఆశ్వీజ మాసం ప్రారంభం కాబోతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో అనగా 3/10/2024 గురువారం ఆశ్వీజ శుక్ల పాడ్యమి. ఈ మాసంలో విశేషాలు మనకి మొదటి 9 రోజులు నవరాత్రి పర్వదినాలు, 10వ రోజు దశమి జరుపుకుంటాం. ఏకాదశి మరియు పౌర్ణిమ, శరత్కాల పౌర్ణిమ, శరద్ ఋతువులో ప్రవేశిస్తున్నాం. ఈ మాసంలోనే మనకి దీపావళి పండుగ, నరక చతుర్దశి విశేష పండుగలు కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఈ రోజు నుండి మనకి శక్తి పూజలు చేయడం చాలా విశేషం. ఎవరైనా సరే కలశ స్థాపనాదులతో పూజింపజేయని వారు అమ్మవారి పటానికి కానీ, చిత్రపటానికి కానీ, విగ్రహానికి కానీ, పుస్తకాలకు కానీ పూజిస్తూ స్తోత్ర నామపారాయణాలు చేయటం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తాయి. ఈరోజు మనకి 3/10/24 యొక్క విశేషం చూస్తే కనుక నవదుర్గా స్వరూపాలు అమ్మవారి ఆరాధన. మొదటి రోజైన గురువారం నాడు అమ్మవారిని శ్రీ శైలపుత్రి గాను, ఇంద్రకీలాద్రి పర్వతపై కొలువైన కనకదుర్గాదేవిని బాలాత్రిపుర సుందర స్వరూపంగా గాను ఆచరించి మనం ఆరాధించి పూజలు అందుకుంటూ ఉంటాం. నవరాత్రులు ప్రారంభం. అలాగే మనకి ఈరోజు 2వ రోజైన బతుకమ్మ పండగలో అమ్మవారిని ఈరోజు 2వ రోజు బతుకమ్మ పండగ కూడా పూజలు చేసుకోవడం అనేది కూడా మనకి విశేషంగా ఈరోజు కనిపిస్తోంది. అంటే ఈరోజు అమ్మవారి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు గణపతి ఆరాధన, కలశ స్థాపన ఈరోజు విశేషం. ఇక ఈరోజు మనం పంచాంగానికి వెళ్తే కనుక క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, పాడ్యమి, తెల్లవారుజామున 2:58 తదుపరి విజయ, హస్తా నక్షత్రం, మధ్యాహ్నం 3:32 తదుపరి చిత్త, ఇంద్ర యోగం, భవకరణం. రాహుకాలం మధ్యాహ్నం 1:33 నుండి 3:02 దాకా. యమగండ కాలం ఉదయం 6:10 నుండి 7:38 దాకా. వర్జ్యం మధ్యాహ్నం 12:34 నుండి 2:22 దాకా. గుళిక కాలం ఉదయం 9:07 నుండి 10:36 దాకా. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:54 దాకా. మరియు మధ్యాహ్నం 2:50 నుండి 3:35 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:34 నుండి 5:22 దాకా. అమృత కాలం ఉదయం 8:45 నుండి 10:33 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:41 నుండి 12:28 దాకా. ఈ వర్జ్య దుర్ముహూర్త యమగండ కాలాలు తీసేసుకుని రాహు కాలాలు తీసి శుభ సమయంలో మనం పూజ ప్రారంభం చేసుకుంటూ శుభకార్యాలు కూడా చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు తారాబలం చూసినప్పుడు హస్త, శ్రవణ, రోహిణి నక్షత్రం వాళ్ళకి జన్మతార అవడం వల్ల ఇన్ని శుభకార్యాలకు అంత అనుకూలం కాదు. కొంచెం మానసిక క్లేశం ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, కృత్తికా నక్షత్రం వాళ్ళకి సంపత్తి రావడం, ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆర్థిక సంబంధం చాలా బాగుంటుంది. పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, భరణి నక్షత్రం వాళ్ళకి విపత్తా రావడం వల్ల చేసే పనుల్లో కొంచెం కలహాలు, అపోహలు, డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మఖ, మూల, అశ్విని నక్షత్రం వాళ్ళకి క్షేమత రావడం వల్ల చాలా మటుకు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా శతచికిత్సలకు కానీ ప్రయాణాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకత రావడం వల్ల పనుల్లో కొంచెం ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి.
పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల సాధన తార అవుతుంది. సాధన తార అన్ని పనుల్లో సాధనను చేకూర్చి కార్యసిద్ధినిస్తుంది. అలాగే ఈరోజు చేసే మంత్రం స్టార్ట్ చేసే మంత్రం కూడా చాలా త్వరగా సిద్ధినిస్తుందని చెప్పవచ్చు వీళ్ళకి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకి వేదం తార అవుతుంది. వేదం తార వల్ల అన్ని శుభకార్యాలు మంచిది కాబట్టి వీలైనంత వరకు దైవారాధనలు గడపడం చాలా మంచిది. ఆర్థిక సంబంధమైన విషయాలు దూరంగా ఉండండి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు మితదార అవడం వల్ల అన్ని విషయాల శుభప్రదంగా ఉంటుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు అతిమిత్ర తార అవడం వల్ల ప్రయత్నపూర్వకంగా చేసే కార్యక్రమాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. ఇక చంద్రబలం చూసినప్పుడు ఈరోజు కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన, వృషభ, మిథున అండ్ కర్కాటక రాశి వారు చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. కుంభరాశి వారికి అష్టమ చంద్రుడు కాబట్టి వీరు కొంచెం ఆరోగ్య విషయంలోనూ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళడం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. అలాగే పూజా విషయంలో కూడా ఈరోజు పసుపు రంగు దుస్తులు కానీ ఎరుపు రంగు దుస్తులు కానీ పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం ఆరాధించవలసిన దైవం దుర్గాదేవి స్వరూపమైన బాలాద్రిప సుందరీ దేవిని, అలాగే శక్తి స్వరూపమైన నవదుర్గా స్వరూపాలని ఆరాధించాలి. ఈరోజు మనం ముఖ్యంగా చదువుకోవాల్సిన మంత్రం చూసినప్పుడు దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. ఓం త్రిపుర సుందర్య విద్మహే కామేశ్వర ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని వీలైనసార్లు జపించడం వల్ల అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. నవరాత్రి పర్వదినాలకు సంబంధించిన ప్రత్యేకం ప్రతిరోజు అలంకార విషయం అన్ని విషయాలు డీటెయిల్గా రోజు వారీగా ప్రతిరోజు అవతారం గురించి మనం ప్రత్యేకంగా మన మిహిరావాణిలో వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అవి చూసి దానికి తగ్గట్టుగా మీరు ఆ రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారికి ఏ అలంకరణ తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ వీడియో అలాగే మరొక విశేషం గురించి రేపు మళ్ళీ తెలుసుకుందాం మరొక వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.